ఉన్నారు కానీ పవర్ఫుల్ వాళ్ళందరూ ఇప్పటికే అయిపోయారు. ఇప్పుడున్న అవును. ఈ నలుగురు మళ్ళీ తయారు చెయ్యాలన్నా వీళ్ళు ఒకటే ఏంటంటే కమ్యూనిజానికి లేదా ఈ నక్సలిజానికి వచ్చిన ఒక పెద్ద తేడా గత 20-30 ఏళ్ళలో వీళ్ళు గ్రహించలేకపోయారు. ఏంటంటే నీకు గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ళ పట్టు. ఎందుకని ఇదివరకు గ్రామీణ ప్రాంతాల పట్ల నిర్లక్ష్యాలు ప్రభుత్వాలు. వాళ్ళు మరుగుదొడ్లకి ఊరి చివరన చెంబులు పట్టుకుని వెళ్ళడాలు, అలాగే వాళ్ళకి రేషన్ అంటే బియ్యం సకాలంలో ఇవ్వరు, పప్పులు ఉప్పులు ఇయ్యరు, అట్లాగే ఒక సొంత ఆస్తి సమకూర్చుకోవడం అంటే వాళ్ళకి కష్టం, ఒక పెన్షన్ లాంటిది లేదు, నిరంతరం దినదినగండ 100 ఏళ్ల ఆయుష్ బతుకులు ఆ రోజు పల్లె ప్రాంతాలవి గిరిజన ప్రాంతాలవి. కాబట్టి అలా సఫర్ అయ్యేటటువంటి వాళ్ళకి ప్రభుత్వాలు ఏం పట్టించుకోవట్లేదు. కాబట్టి వీళ్ళు ధనవంతుల్ని బెదిరించో బ్లాక్మెయిల్ చేసో రూపాయి వసూలు చేసి తీసుకొచ్చి 100 రూపాయలు వసూలు చేసి ఒక 30 రూపాయలు ఇలా ఖర్చు పెట్టేవాళ్ళు. ఆ 30 రూపాయల డబ్బులు చూసినటువంటి ఆ పేద ప్రజలు ప్లస్ ఆ ఏరియాలో చిన్నపాటి మౌలిక సదుపాయాలు లైక్ ఒక గిరిజన ప్రాంతంలో ఒక మంచినీటి తొట్టిని కట్టించడము, ఒక చిన్నపాటి రోడ్డు వేయడము, అంటే గ్రావెల్ రోడ్డు లాంటిది వేయడం, ఇట్లాంటివి చేసేవాడు. దాంతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నక్సల్స్ పట్ల సానుభూతిని పెంచుకుని, వాళ్ళంటే ప్రేమను పెంచుకుని, ప్రభుత్వం తరపున వచ్చేటటువంటి పోలీసుల్ని, ప్రభుత్వం తరపున వచ్చే అధికార యంత్రాంగాల్ని నిరాకరించారు. దానికి తోడు ఆనాడు ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులలో